పద్మవిభూషణ్ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు శనివారం నాడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ప్రముఖ సినీ నటుడు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి సినీ రంగంలో అడుగుపెట్టి కృషి, పట్టుదల, అంకిత భావంతో దేశంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకునే స్థాయికి ఎదిగిన చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. కుటుంబంలో పెద్ద కుమారుడు బాధ్యతాయుతంగా ఎలా ఉండాలో, జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో చిరంజీవి గారి జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. నటుడిగా మాత్రమే కాకుండా సమాజ సేవకుడిగా కూడా చిరంజీవి విశిష్టమైన సేవలు అందించారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కొనియాడారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి మాట్లాడుతూ చిరంజీవి సినీ రంగంలో అభిమానులను అలరించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. రక్తదానం, నేత్రదానం వంటి పలు సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడాలనే తపన ఆయన వ్యక్తిత్వాన్ని మరింత గొప్పదిగా నిలబెట్టిందని అన్నారు. రానున్న తరాలకు చిరంజీవి మార్గదర్శకుడిగా నిలుస్తారని పేర్కొన్నారు. Long live, long live. Chiranjeevi long live. Long live, long live. Chiranjeevi long live. Long live, long live. Chiranjeevi long live. Chiranjeevi megastar. Chiranjeevi megastar. Chiranjeevi megastar. ఈరోజు మనకి జనసేన పార్టీ స్పోర్ట్స్ పర్సన్ అయిన ఆళ్ల హరి గారి ఆధ్వర్యంలో పశ్చిమ ఆఫీస్ వైపు ఉంది. చిరంజీవి గారి చెప్పుకున్నాము. 71 సంవత్సరాల గారికి ప్రజలందరి తరఫున పశ్చిమ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు చెప్పుకున్నాము. సామాన్య వ్యక్తి, సామాన్య నటుడు, ఏదో ఒక 10 సంవత్సరాలు నటుడు నుండి తెచ్చుకున్న నటుడు నిజంగా ఒక ఇంట్లో పెద్దపడితే ఎలా ఉండాలి అని అంటే ఆయన జీవితాన్ని చూడాలి. ఇష్టం ఎలా పడాలి అని అంటే ఆయన జీవితాన్ని చూడాలి. ఇంత నుంచి పైకి వచ్చిన అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఎలా ఉండాలి అని అంటే ఆయన జీవితాన్ని చూడాలి. అలాంటి గొప్ప స్ఫూర్తిదాయకమైన పర్సనాలిటీ చిరంజీవి గారు. సాధారణంగా నటుడి దగ్గర నుంచి పద్మవిభూషణ్ దాకా ఎదిగారు అంటే నిజంగా ఆయనలో ఉన్న విలక్షణత సేమ్ టైం ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పైకి రావాలి, బయటికి రావాలి అనే మనస్తత్వం ఆయన యొక్క గొప్ప లక్ష్యం. అంతేకాకుండా సమాజానికి ఎంతో ఉపయోగపడాలని నేత్ర దానం కానివ్వండి, రక్తదానం కానివ్వండి, ఆయుష్ మనకు ఫస్ట్ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు నిజంగా సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా రానున్న జనరేషన్కి ఇటు నటనలో కావచ్చు, నాయకత్వంలో కావచ్చు, వ్యక్తిత్వంలో కావచ్చు, ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉండే వ్యక్తులలో చిరంజీవి గారు ఒకరు ఉంటారు. ఆయన పుట్టినరోజు మేము అందరం చేసుకోవడం చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా వదలక మాకైతే పశ్చిమ నియోజకవర్గంలో మినీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు పెంచుకుంటూ ఉంటారు. అదే స్ఫూర్తితో వారిలో ఉన్న అంతే స్పిరిట్ తో ఇక్కడ ఆయన కూడా ప్రతి పనిలో కూడా చాలా చురుగ్గా ఉంటాం, మేమందరం చూస్తూ ఉంటాం. అలాంటి నాయకుల నాయకత్వంలో పుట్టినరోజు వేడుకలు జరిగితే చాలా చాలా సంతోషం. సంవత్సరం జరుపుకుంటూ ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్తూ మేమందరం కూడా కలిసి చాలా చక్కగా ఇక్కడ ఈ సమాజంలో ఎంతో కొంత మా వంతు చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు, అభిమానులు, ఇటు పార్టీ నాయకులు అందరూ కూడా భాగస్వామ్యం అవ్వడం జరిగింది. అడకా శ్రీని గారు, శ్రీ గారు, ఇంకా ఇతర పెద్దలు మన నాయకులు అందరూ కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం జయప్రదం చేసినందుకు సంతోషం. ధన్యవాదాలు. ఈరోజు మా దేవుడు పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి 71వ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు ప్రజానాయకురాలు గల్లా మాధవ్ గారు చేతుల మీదుగా చిరంజీవి గారి పుట్టినరోజు కేకు
అది చేయడం జరిగింది. మేము మా ఓహలేజ్ చేతి నుంచి కూడా చిరంజీవి గారిని అభిమానిస్తున్నప్పటికీ ఆయన సినిమా ప్రస్తావన ఆయన అభిమానించడానికి కేవలం ఆయనకి మాత్రమే సొంతమైనటువంటి డ్యాన్సులు ఫైట్లు మనకు మాత్రమే కాదు, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, 10 మందికి సేవ చేయాలనేటువంటి ఆయన దృక్పథం. ఎందుకంటే ఈ సినిమా ప్రపంచంలోనే ఏ నటుడు లేనటువంటి అభిమాన ధనం ఆయన సొంతం. అలాంటి అభిమానులందరినీ కూడా సేవా మార్గం వైపు తీసుకునేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ప్రపంచంలో ఏ సినిమా అభిమానులు చేయని విధంగా ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి క్షణం కూడా ప్రజలకు సేవ చేయడంలో చిరంజీవి అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా రక్తదానం, నేత్రదానం, మొత్తం పంపిణీ కానివ్వండి, పేదలకు భోజనం అన్నదానం చేయడం కార్యక్రమం ఎక్కువ కూడా చిరంజీవి అభిమానులు ఉంటారు. కాబట్టి ప్రపంచంలో ఏ సినిమా చేయని అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఉంటే కోరుతా ఉన్నాం. చిరంజీవి గారి పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు 22వ తారీఖుని సేవా తత్పరత దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి చిరంజీవి అభిమానులు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే 10 మందికి ఉపయోగపడేటువంటి మెగా ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఆయుర్వేదాలతో ప్రజల ఆశీస్సులతో, భగవంతుని ఆశీర్వాదాలతో ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటారు.